కడప జిల్లాకు మహర్దశ మొదలైంది. ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేసి వారం తిరక్కముందే అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయడంతో కడప జిల్లా రూపురేఖలు మారుతాయని నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లాకు గతేడాది ముగింపులో ఉక్కు కర్మాగారాన్ని కానుకగా ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సరం కానుకగా తొలి రోజే అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అడా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. 1868లో మున్సిపాలిటీగా 2004లో నగరపాలక సంస్థగా మారిన కడప పరిధిలో ప్రస్తుతం 4 లక్షలకు పైనే జనాభా ఉంది. ప్రొద్దుటూరు, పులివెందుల, బద్వేలు, మైదుకూరు, రాయచోటి, జమ్మలమడుగు, రాజంపేట, ఎర్రగుంట్ల పురపాలికలతో పాటు 339 గ్రామాలు అడా పరిధిలోకి రానున్నాయి. దాదాపు 5392 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అడా పరిధిలో ఉంటుంది. కడప శివారు భూముల ధరలకు రెక్కలు రావడం, ఎన్టీఆర్ గృహ నిర్మాణం వంటి పథకాల లబ్ధిదారులకు తక్షణ లబ్ధి చేకూరనుంది. ఇప్పుడు మన హౌసింగ్ కొత్తగా 2019-20లో జిల్లాకి 17,000 ఇల్లులు శాంక్షన్ అయ్యాయి. దీంట్లో 150,000 వచ్చే బదులు 2 లక్షల రూపాయలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఉండే లబ్ధిదారులకు వస్తాయి. ఇది ఇమీడియట్ బెనిఫిట్. లాంగ్ టర్మ్లో చూసుకుంటే మీడియం టు లాంగ్ టర్మ్లో ఇండస్ట్రియల్ జోన్ ఏంటి, రెసిడెన్షియల్ జోన్ ఏంటి, మిక్స్డ్ యూజ్ ఏంటి, సో ఒక కాంప్రహెన్సివ్గా ఒక ప్లాన్డ్ డెవలప్మెంట్ కోసం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 1 ఇయర్ నుంచి కూడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పెట్టాలి అని ప్రజల ఆకాంక్ష ఉంది. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. ఇమీడియట్గా ఒక ఆఫీసు, ఒక స్ట్రక్చరు, అపాయింట్మెంట్ ఆఫ్ ఆఫీసర్సు, అట్లాగే చైర్మన్ అపాయింట్మెంట్, ఇవన్నీ ప్రభుత్వం ఇంకా జీవోస్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సి ఉంది. దాని ప్రకారం చేస్తాం. ప్రణాళికాబద్ధంగా ఎక్కడైతే ప్రాజెక్టులు పెట్టాలా, ఎక్కడైతే ఫ్యాక్టరీలు ఉండాలా, ఎక్కడైతే కన్నా పబ్లిక్ పర్పస్ కోసం ఒకే చోట ఉండాలా, ఇప్పుడు ఏ విధంగా సీఎం గారు అమరావతిలో అన్నీ కూడా ఇలా చేస్తున్నాడో అంత దశలో కాకపోయినా కనీసం ఎక్కడెక్కడ ఎవరు ఇబ్బంది లేకన్నా బ్రతకడానికి అవకాశం ఉన్నటువంటి కార్యక్రమాన్ని గౌరవ సీఎం గారు చేశారు. అది నిజంగానే కడపకు న్యూ ఇయర్ సంక్రాంతి గిఫ్ట్గా తీసుకోవచ్చు. కడప జిల్లా కేంద్రంగా అడా కార్యకలాపాలు నిర్వహించే వీలుంది. త్వరలోనే పాలకవర్గాన్ని ఏర్పాటు చేయనుంది. అడా చైర్మన్ గా రాజకీయ నాయకుణ్ణి, వైస్ చైర్మన్ గా డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని నియమించే వీలుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని తెలుగుదేశం నేతలు స్వాగతించగా వైకాపా మాత్రం ఎన్నికల జిమ్మిక్కని విమర్శించింది. ఉక్కు ఫ్యాక్టరీ అయితేమి, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అయితేమి, ఈ రెండు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న పెద్ద నిర్ణయాల్లో ఈ 2 నిర్ణయాలు ఒకటి. తప్పకుండా కడప జిల్లాకు భవిష్యత్తులో ఒక మహర్దశ రాబోతుంది. పారిశ్రామికంగా అభివృద్ధి అవుతుంది, ఐటీ పరంగా కూడా అభివృద్ధి అవుతుంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ వచ్చింది. ఎయిర్పోర్ట్ ఈరోజు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. 2-3 ఫ్లైట్లు వస్తున్నాయి. రేపు మార్చి తర్వాత మరిన్ని విమానాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఐటీ పరంగా కూడా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. కడప నగరం సరౌండింగ్ కొన్ని తీసుకొని కూడా అర్బన్ డెవలప్మెంట్ పెట్టింటేది నాకు బాగుంది. కానీ 5,339 చదరపు కిలోమీటర్లు తీసుకొని కార్పొరేషన్ పెడుతున్నాను చెప్పడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ 3.5 సంవత్సరంలో 30 కోట్ల రూపాయలు ఎస్సీ సప్లై మా కడప నగరానికి ఇస్తా అని చెప్పి ఇప్పటికి 5 కోట్ల రూపాయల నిధులు కూడా ఇవ్వని పాపన పోలే ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఏడాది క్రితమే కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని అధికారులు ప్రతిపాదించగా జిల్లాకు చెందిన తాళ్లపాక అన్నమయ్య పేరును స్పృశిస్తూ అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా ప్రభుత్వం ఖరారు చేసింది.